అలాగే ఉండు కట్లాడకు. మదన మోహన శ్యామ సుందర మదన మోహన చిత్ర, బావగారు హౌ ఆర్ యు? ఫైన్. బాగున్నావా? చాలా. ఒక ఓ వేసుకో. ఏం వేసుకో? ఒక ఓ వేసుకో. ఓయే నోట్లో ఓయ్ అన్నం బయలు నోట్లో పెట్టుకుంటది. ఏం చేస్తావు బావగారు, చిన్నపిల్లలం కదా, మాకు తెలియదు. ఏమీ తెలియదు. మొన్ననే దీనికి 13 ఏళ్ళు 12 వచ్చాయి. అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పారు. చూసావు ఎంత లేచిందో? అబ్బా అబ్బా. చూడు, నేను మారుతి కారు కోసం వచ్చాను. మారుతి కారా? టాటా 12 టన్ కాదు, లారీ కోసం రాలేదు. మరి వస్తే నట్టింట్లో ఏంటే లారీనా? మొన్న మళ్ళీ నేను లారీనా, నేను క్వారీనా, నువ్వు ప్యారీవి కాదే లారీవే. ఒకసారి మెకానిక్ వినాయకరావు గారు ఉంటారు, నత్తలు పడ్డాయి తీయించుకో. ముండా నాకేం కాలేదు. నీకేమీ కాలేదు, వచ్చినోడికి అవుతుంది. అరే నట్టింట్లో ఏంటి ఆ బొమ్మ? బావగారు ఓయ్ ఇలా రండి, ఇలా రండి. వచ్చా. ఈ బొమ్మ మామూలు బొమ్మ కాదు, మరి ఎలాంటి సింగపూర్ నుంచి తెప్పించాను. సింగపూర్ బొమ్మ. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి బాబు. కొట్టా కొట్టా కొట్టా. సింగపూర్ నుంచి అంటే వీళ్ళ లెవెల్ ఏంటో చూడాలి మాము గారు. మామూగా అవును. ఈ ఒక్క నిమిషం నువ్వు ఆతుల పక్కరా. ఏ నేను వద్దా? అంతా పితపితలు ఆడుతున్నా. నీ ముఖానికి ఎక్సర్సైజ్ చెయ్యి, ఆగు. అరే ఈ బొమ్మ ఏంటి యాంగిల్ మారుస్తుంది? అది తమాషా బొమ్మ. తమాషా సింగపూర్ బొమ్మ. అవును, ఈ బొమ్మకి కింద లేదేడు దెమ్మ. అదా బావగారు, ఓయ్ సింగపూర్ నుంచి తెప్పించాను కదా. సింగపూర్ బొమ్మలకి కింద దెమ్మలు ఉండవండి. ఉండవా? ఓకే, లేటెస్ట్ టెక్నాలజీ. అయితే ఈ బొమ్మకి కరెంట్ ఎక్కడ పెట్టారు? దాని వెనకాలుంది. దాని వెనకాలుందా? మరి స్విచ్ ఎక్కడ పెట్టారు? అది కూడా వెనకాలే ఉంది బావా. ఈ బొమ్మకి అన్ని వెనకాలే గాని ముందునేమీ లేదా? ఏమిటి బావా మాటలు? అన్ని వెనకాలే పెట్టారు కదండి. బావగారు, ఓయ్ మీ కాడ ఏమైనా ఉంటే ముందు పెట్టండి. ఓయ్ బాబు, ఏమి చలనం, ఏమి చలనం, ఏమి డెవలప్మెంట్, ఏమి డెవలప్మెంట్. మరి ఏమనుకున్నారు? సింగపూర్ బొమ్మ. అవునా? అబ్బా ఏమి బావగారు, నిజంగానే బొమ్మ అనుకుంటున్నారు నిన్ను చూసి. చిన్న కుర్రాన్ని చేసి ఆటలాడుకున్నారు. చిన్న కుర్రాడు నోట్లో ఎలిమిట్ల కొరకలేడు పాపం. సరే పెట్టు. కొరికినా కొరుకుతాడు. వద్దులేవి, మనకెందుకు వచ్చింది? పెట్టినా అంటావు, పెడితే కొరకపోతే ఏం చేస్తారు? వద్దులేండి. నువ్వు అలా ఓక్కు, స్ప్రింగిల్ మింగేసినట్టు ఉంది ముండ. ఏమండి భలే ఉందండి, మీరు బొమ్మలా భలే నిలబడ్డారు. మీరు కూడా భలేగా ఉన్నారండి. చిత్ర అక్క ఏమండోయ్, ఏమిటి సంగీతంలో పడ్డారు? వ్యాపారం ఏమైంది? వ్యాపారం వచ్చి రాలేదు. అందుకని వ్యాపారం దివాలా తీసింది కరోనా టైంలో నుంచి. వ్యాపారాన్ని వదిలేసి ఇప్పుడు మొత్తం నాటకాల మీద పడ్డామండి. ఏమేమి నాటకాలే? ఏ బోల్డ్ అన్ని నాటకాలు ఉన్నాయండి. ఏదో రామకృష్ణ యుద్ధం. రాముడికి యుద్ధమా? ఆయన ఏమండి, రాముడు ఏ యుగంలో, దేవుడు త్రేతాయుగంలో. మరి కృష్ణుడు ద్వాపర యుగంలో. ఇక్కడ తీసుకొచ్చా. ఇంకా మనకి కల్కి రాలేదు. కల్కి సినిమా వచ్చేసింది. కల్కి ఎప్పుడో 4 లక్షల సంవత్సరాల తర్వాత వస్తారంట. ముందు అలాగే రామకృష్ణ యుద్ధం అని మీరు పెట్టాం. మారుతి ఆంజనేయ యుద్ధం అని పెట్టాం. మారుతి అన్న ఆంజనేయుడు ఒక్కటే కదండి. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రేక్షకులకి తెలుసు. అదే ట్విస్ట్. తమాషాగా ఉంది. తమాషా కాదు, అంతా సైంటిఫిక్ లో ఉంటది సినిమా. గ్రాఫిక్ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా. కానివ్వండి, ఒకటి పాడండి, ఏమన్నా వింటాం మేము. ఒకటి పాడాలా? ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, ఏళ్ళ మొదళ్ళ చివళ్ళ కుదుళ్ళ. ఏమిటవి? కొసలు గొంతండి. నీ అమ్మ కడుపు మాడ. పూర్తిగా చెప్పనివ్వదాన్ని, మధ్యలోనే సర్దుకుంటది. సరే చెప్పండి. చెప్పండి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి,
ఏమండి ఈ పిల్ల ఏంటండి? చిన్న పిల్లలేదండి. చిన్నపిల్లే. తెలీదు. చిన్నపిల్ల. అబ్బా అబ్బా కొట్టకండి. ఎన్ని దెబ్బలు అయితే 10 అవుతాయి, మీరు కొట్టుకోండి. భలే కొట్టారు. మీరు 10 దెబ్బలు కొట్టుకొని నాకు ఒక దెబ్బకి అవకాశం ఇవ్వండి. వద్దులండి మీరు బావా. కొడితే భలే కొట్టారే. చూసావా మీ అక్కకి నీకు ఎంత తేడా ఉందో? ఏందంట? సుకుమారంగా మాట్లాడుతుంది, నైస్ గా మాట్లాడుతుంది, కూల్ గా మాట్లాడుతుంది. నువ్వా తెస్తామంటా ప్రతిదానికి మధ్యలో తగులుకుంటావు. పూర్తి పని కానివ్వు నువ్వు. ఎక్కడ తీసుకోవడం అండి, వెంటనే శుభం కార్డు పడిపోద్ది. సినిమా చూడండి ఏమండి? ఏంటండి పిలిచారుగా? నువ్వేం చూపించాలనుకున్నావో హోల్సేల్ గా చూపించే, నేను రిటైల్ గా చూస్తా. నీ అమ్మ కడుపు మాడ. అబ్బా నేను చూచారా? ఇంకా ఏ డబ్బా లేదు అబ్బా అంటావే. నీ అమ్మ కడుపు మాడ. ఏమండి? ఓయ్. అబ్బా చిత్ర బావగారు హుషారుగున్నారే. భలే సౌండ్ చేస్తున్నారే. సౌండా? ఇప్పుడు చేశారు, అది భలే ఉంది. అదిగో. అబ్బా ఏది? ఏమండి? ఒళ్ళంతా త్రుల్లింత మనసంతా ఉండదు. ఏమండి? నీకు ఒకేసారి 5 టికెట్లు కొనాలి. ఎందుకు? 5 సినిమాలు ఒకే రాత్రి. నేను చూడలేదు. ఏమండి? ఓయ్ మరి నాకు ఒళ్ళంత తుళ్ళింత కావాలి. కావాలంటే నేనేమీ చేయలేను, అంతా మీరే చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలా? ఏమండి నేను ఎంతో హుషారుగా రావడం, మీ అమ్మమ్మ రావడం, నేను ఉసూరుమని పోవడం నాది మాత్రం సొమ్ము కాదంటే ఎంత పెట్టాను మీకు? ఎంత పెట్టారు? చిత్ర బావగారు హుషారుగున్నారే. ఈ ప్రొద్దురు పరవాను కురిపిస్తారేమో. తుఫాన్, చల్లర, చల్లు, వాన. వద్దు బాబు వద్దు, చిన్న చిరుజల్లు కురిపించండి చాలు. చిన్న చిరుజల్లు అంతేనా? అంతే. కమ్మం కాసుకో. వాళ్ళు వచ్చానంటే వరదొస్తది, వచ్చానంటే వరదొస్తది, వాళ్ళు వచ్చానంటే వరదొస్తది, వచ్చానంటే వరదొస్తది. దమ్ దమ్ దిగ దిగ, ఎదల ఎద దిగ, రాన్నే వచ్చాక, ఉంటే ఎద దిగ. కురిసింది వాన నా గుండెలో నీ చూపులే దల్గా, నా గుండెలోన నీ చూపులే దల్గా. ఉసిరే మేఘాలు కొసరే రాగాలు, ఉసిరే మేఘాలు కొసరే రాగాలు, కురిసింది వాన మా గుండెలో.
పుల్లకించగా కనుమూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా ఏందది ఏమండి ఏంది పిల్లలు చూసి దండం పెడుతున్నారు? ఏమండి ఏంది నా కాడకు వచ్చేసి మెలికలు తిరుగుతుంది మొత్తం కాదు, జారిపోయింది, ఏందది? మొలతాడు లేదు. ఆ, సామాన్లన్నీ కనబడతాయి. లోపలికి వెళ్ళి సరి చేసుకొని వచ్చారా? NDA మద్దతు ఇచ్చాడు అబ్బాయి. బావా దాంతో కొద్ది బెల్ట్ సరి చేసుకొని వచ్చా. మంచి పని చేశారు. నువ్వు బావా కోవా తీయవా అవేమి లేవు. నేను వచ్చింది మీ అక్క కోసమే. అయితే నన్ను ఎత్తుకోండి వెళ్ళిపోతాను. వచ్చి నీ అమ్మ కడుపు మాట వెన్నుపోతలు రెండు ఉండవు, ఒకటే ఉందండి వినాయకరావు గారు, అది కూడా పోతే ఏం చేస్తాం? నన్ను ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? చిన్న పిల్లండి. అవును, చిన్న పిల్లండి. ఏదో అయిపోతుందండి. ఏమండి ఏమండి నా కోసం మిమ్మల్ని ఎత్తుకోమంటే ఎత్తుకుంటాను, కానీ దాన్ని ఎందుకండి ఎత్తుకోవడం? రా రా రాజశేఖర నీరే రాజసానిరా వేచి ఉండదని వినరా. ఓ వలపు వలా ఓ చిలిపి కళ రసపడు వరపడు నీరే రాజసానిరా. ఏమండి ఒకసారి మీరు అలా ఉండండి, దీనికి సెకండ్ షో చూపించొస్తాను పదను. ఇప్పుడు నేను ఏం చేశానని ఏడుస్తున్నావే? చూపిస్తావా? చూస్తావా? చూపిస్తావా? అబ్బో, బాగా మొరటగా ఉందండి. బాగా నేచురాలు, నాన్ వెజిటేరియన్. మీ అక్క చూడవే ఎంత వెజిటేరియన్ గా మాట్లాడుతుందో. నీకు దాని సంగతి తెలీదు. ఇది ఓరకు నటిస్తుంది పైకి, అది మామూలుది కాదు. అందాల చంద్రమా మోహాల మంత్రమా నీలలో మోహాల మంత్రమా నీలలో పాలించుమా. అదర సుధరాలు రాగమా మనసు పడిన దొరవేసుమా. జగానికి ప్రతి యుగానికి మన కథే నిలుచునని చూపుమా. నీ స్వరంగ మార్గంలోకి నేను రాలేను, నన్ను వదిలే. వదిలేండి. నువ్వు పెద్ద స్వరం డబ్బులు వెళ్ళిపోతా. మాటకి రేటే వచ్చి బిగినింగ్లో 10 రూపాయలు ఇచ్చాను అమ్మకి. 10 ఎవరికి కావాలి? 1000 రూపాయలు వెళ్ళిపోతా. డబ్బులు ఇవ్వలేను, కానీ నీకు ఫోన్ పే కానీ గొలగొలక పే కానీ ఉందా? గుల్ల గుల్ల లేదు కానీ ఫోన్ పే ఉంది. ఇప్పుడు డబ్బులు లేవండి, ఇన్నాళ్ళలో డబ్బులు ఉండటం లేదు. వినాయకరావు గారు తెలుసు మీకు, అన్ని ఫోన్ పే గొలగొల పే. గూగుల్ పే. గూగుల్ ప్లే. నీ గూగుల్ గురించి తెలుసా? తెలుసు బావా. మీ దగ్గర గొలగొల పే అనాలి. ఈ రీతి ఏవేవో కోరికలు ఎదలో చల్లని అంటున్నవి మల్లికలు. ఎన్ని పాటలు ఉన్నాయా నీ నోట్లో? గ్రామ్ ఫోన్ రికార్డులు కానీ మింగేసే విధముండా? మా అమ్మ నేర్పించింది బావా సంగీతం. మీ అమ్మ భోషానం పెట్టే. మీది ఎలాగుంటుందంటేనండి చింతామణి గారు, చెప్పండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీదో పెద్ద రైల్వే స్టేషన్, ఆ, మీరు మాత్రం ఎక్స్ప్రెస్. లిమిటెడ్ స్టాప్లే ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్ కాదు, ప్యాసింజర్. ఆయ్ ఇది ప్రతి స్టేషన్లోనే అవుతుంది. ఎక్కిబోర్డు ఎక్కుతుంటారు, దిక్కుబోర్డు దిగుతుంటారు. మరి మీకు డౌట్ రాలేదు మీ అమ్మ గురించి? ఏమండి? మీ అమ్మ గూడ్స్ బండి ఎంత సామానన్నా మోసపోతాం ఉంటా. ఇలాంటి పెట్లు 100 వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే నేను పాసింజర్నా? ప్యాసింజర్ నువ్వు ప్రతి స్టేషన్ ఇదిగో పైకి కనిపించేవన్నీ పాలు కాదు, కనిపించినవన్నీ నీళ్లు కాదు. అర్థమైందా? దాని చూపు చూడు ఒకసారి. నువ్వు ఒక జనరేటర్, ఇక్కడ పవర్ స్టార్. ఏం కాదు.
అవన్నీ వేస్ట్ మాటలు. నీకెందుకు వేస్టో టూత్ పేస్టో నీకు అవసరమా? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? ఏమండి ఆ? నీ గురించి ఇప్పుడే కాదు ఎప్పుడు అనుకోను నేను వచ్చి డబ్బులు వెళ్ళిపోతా. ఇచ్చేయి తొందరగా. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా? మురిపాల మీదంతా తోడు కట్టవా? నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా? మురిపాల మీద ఏమండి? ఏమండి? ఏమండి తీసుకురావి. ఏమండి ఏమైందండి? ఎక్కడమైతే ఎక్కాను కానీ దిగడం దిగడం చాలా కష్టంగా ఉన్నాయి. నేను దింపుతాలే బావా. నువ్వు ఎవరికైనా చెప్తావు. బంగారు కొండ మీద శృంగార కోటలోన చిలకలు వద్దంటావా, వాటేయవద్దంటావా? ఏడేడు వారాల నగలేసే రమ్మన్న అగ్రహారాలు కష్ట అంతాల కని ఉంది నువ్వు చూసుకో. నీకందాక పని ఒంటి నన్ను చూసుకో. ఏమిటది? అయిపోయింది. అయిపోయిందా? ఏం చేసానని అయిపోద్ది. ఏది వంగి పైకి ఆయిల్ అయిపోయిందండి. 100 లీటర్లు కొట్టించాం డీజిల్. ఏమండి మా అమ్మకాడు ఉంది తెమ్మంటారా? మీ అమ్మకో నమస్కారం, వాళ్ళ అమ్మకో నమస్కారం. మేము వచ్చింది దేనికండి? మా అమ్మ కాడ డీజిల్ లేదు, పెట్రోల్ ఏమండి? ఉంది. మీ శారీ బాగుందండి. ఇలా బావా నాది? బావా నాది అంటావు, ఏది అంటే ముడుచుకుంటావు. అలా రావే గుంట. ఈ డ్రెస్సులు వద్దు, నువ్వు చక్కగా ఎర్ర చీర కట్టుకో. కట్టుకుంటే అద్దంకి రాములు అంటే చూసారు ఇరుక్కుపోతా. ఎందుకు? తర్వాత చెప్తాను, ఉండబా. నువ్వు నీ నోట్లో ఏదోటి పెట్టాలా. విను, అద్దంకి రాము గారు అంటే ఎంగ డైనమిక్ చూస్తే ఇరుక్కుపోతాడు. కానీ ఆ ఎర్ర చీర కూడా పట్టు చీర కట్టుకో. అవునా? ఎందుకని అడగవే. ఎందుకు? అతను ఎక్కడ పట్టుకున్నా మెత్తగానే ఉంటాడు. అవునండి, ఒకసారి పట్టుకొని చూశాను. ఎవరు? రాము. నిన్న అతను పట్టుకున్నాడు, అతను నువ్వు పట్టుకున్నావా? నేనే అతన్ని పట్టుకున్నాను. ఏం సుఖం, తాడి చెట్టుని కౌలించుకున్నట్టు ఉంటది. వజ్రాల వడలోన వైడూర్యమైన నన్ను వాటయ్యవద్దంటావా, వాటయ్యవద్దంటావా? వరహాల పండిట్లో వినరాలు నికెల, రతనాల ముగిట్లో నాణాలు తీయాల, మేలైన సరుకుంది బేరమాడుకో. ఓ గిడురాయి మీద గీతున్నాన్ని చూసుకో. నీ ఇల్లు బంగారంగాను, సింగారంగాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా? మురిపాల మీద తోడు కడతావా? మా దగ్గర సామాన్లు స్పేర్ లేవండి. ఉన్నది ఒక్కటే జిందగీ. జిందగీ అది లేకపోతే ఇంకేం లేదండి. బందకి అంతా ఏమైంది మీ సామానికి? సైడ్ నుంచి గుద్దే కాబట్టి సరిపోయింది. కానీ ముండా సెంటర్ నుంచి గుద్దే 16 కుట్లు పడేవి. అందుకేనండి క్రికెట్ వాళ్ళని నేను చాలా లవ్ చేస్తాను. వాళ్ళు గార్డు పెట్టుకుంటారు ప్రసాదు. నేను హెల్మెట్ లేకుండా ఆడుతా. మా ఇంటికి వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలి. నీలి కన్నుల నీడలలోన ఘోర వయస్సుల దారులలో కరిగిపోయే తరుణమేదో